మొదటగా రాష్ట్రపతి ఉత్తర్వులంటే ఏమిటో తెలుసుకుందాం. ఉద్యోగులు ఒక చిన్న పొరపాటు చేసినా మీ సీనియారిటీ, స్థానిక కేడర్ లేదా పోస్టింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు, డీడీఓలు వరకు తప్పకుండా చూడండి. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమల్లో భాగంగా ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇప్పుడు దశలవారీగా తెలుసుకుందాం. మొదటగా రాష్ట్రపతి ఉత్తర్వులంటే ఏమిటో తెలుసుకుందాం. చాలా మంది ఉద్యోగులకు ఈ పేరే కొత్తగా అనిపించవచ్చు. ఈ వీడియోలో చాలా సులభంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, స్థానిక హక్కుల రక్షణ కోసం భారత రాష్ట్రపతి జారీ చేసే ప్రత్యేక ఉత్తర్వులనే రాష్ట్రపతి ఉత్తర్వులు అంటారు. ఈ ఉత్తర్వులు ఎందుకు వచ్చాయి అంటే ప్రతి జిల్లాకు చెందిన ఉద్యోగులకు స్థానిక అవకాశాలు, లోకల్ ఆపర్చునిటీస్ కల్పించడానికి, ఒక ప్రాంతానికి చెందిన ఉద్యోగాలపై మరో ప్రాంతం వారి వలన అన్యాయం జరగకుండా ఉండేందుకు, నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలలో స్పష్టమైన నిబంధనలు అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే రాష్ట్రపతి ఉత్తర్వులు అత్యంత ముఖ్యమైనవి. ఈ ఉత్తర్వుల చరిత్ర ఏమిటి అంటే 1975లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డి ఆధారంగా భారత రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానిక హక్కుల రక్షణ కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అంటే 1975 నుంచే ఈ వ్యవస్థ అమలులో ఉంది. 2025లో వాటిని సవరించారు. 1975 ఉత్తర్వులను ఎందుకు మార్చాల్సి వచ్చింది? 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పాత 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు కొత్త పరిస్థితులకు పూర్తిగా సరిపోలలేదు. అందుకే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వుల ప్రధాన లక్ష్యం స్థానిక హక్కులను మరింత స్పష్టంగా, పారదర్శకంగా అమలు చేయడం. 2025 రాష్ట్రపతి ఉత్తర్వుల్లో వచ్చిన ప్రధాన మార్పులు: జోన్ల స్థానంలో కొత్త లోకల్ క్యాడర్ ఏర్పాటు, అపాయింట్మెంట్స్, సీనియారిటీ, ప్రమోషన్స్ మరియు ట్రాన్స్ఫర్స్కు కొత్త మార్గదర్శకాలు, స్థానిక హక్కుల అమలుకు మరింత స్పష్టమైన నిబంధనలు, ఉద్యోగుల కేడర్ పంపిణీ, కేటాయింపులకు కొత్త విధానం. లోకల్ కాడ్రే అంటే ఏమిటి? ఎవరిపై ఈ ఉత్తర్వులు ప్రభావం చూపుతాయి? ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియోను లైక్ చేయండి, మీ తోటి ఉద్యోగులకు షేర్ చేయండి. మరింత ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.